కష్టాల్లో ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ హయాంలో సంపద సృష్టి లేకపోవడంతో కనీసం జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. రాష్ట్రానికి ఆదాయం అంతంత మాత్రమే కావడంతో సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే తల ప్రాణం తోకకొచ్చేస్తోంది. దీంతో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు, లోకేష్ దేశాలు తిరుగుతున్నారు. ఏమాత్రం గ్యాప్ దొరికినా చాలు తండ్రి కొడుకులిద్దరూ పోటాపోటీగా విదేశాలను చుట్టేస్తున్నారు. ఈ తరుణంలోనే డిప్యూటీ సీఎం అన్ని శాఖలపై పూర్తి పర్యవేక్షణ పెడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ వారెవరికీ పవన్ కళ్యాణ్కు ఉన్నంత ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో, అలాగే కష్టాల్లో ఉన్న టీడీపీకి అధికారం రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. దీంతో చంద్రబాబు అలాగే టీడీపీ శ్రేణులకు పవన్ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. ఇప్పటికే చంద్రబాబుతో సమానంగా పవన్ను చూస్తున్నాయి కూటమి శ్రేణులు. అయితే కష్టాల్లో ఉన్న ఏపీని గట్టెక్కించేందుకు ఎవరి స్థాయిలో వారు కష్టపడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్లు కాస్త గ్యాప్ దొరికితే చాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాలకు వెళ్తున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అన్ని శాఖలపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ ఏ చిన్న లోపం జరిగినా పవన్ తక్షణమే రెస్పాండ్ అవుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఏపీకి పెట్టుబడులు సాధించడానికి ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్లో నిర్వహించనున్న సిఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్తో రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లు రాష్ట్రంలో లేరు కదా అని అధికారులు, అధికార యంత్రాంగం తోక జాడిస్తే కుదరదు. ఇప్పుడు అందరిపై డిప్యూటీ సీఎం పవన్ ఓ లుక్కేసి ఉంచారని తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ హోంశాఖ విషయంలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని, దానిపై నివేదిక కావాలని పవన్ డీజీపీని అడిగినట్లుగా ప్రచారం జరిగింది. దాదాపు 6 నెలల క్రితం తొలిసారి శాంతి భద్రతలపై దృష్టి సారించిన డిప్యూటీ సీఎం కంట్రోల్ చేయలేకపోతే నేనే హోంమంత్రి అవుతానంటూ బహిరంగంగా మాట్లాడటం కలకలం రేపింది. ఇక తర్వాత కేబినెట్ భేటీలో భూసేకరణ, అక్రమ లేఅవుట్స్ క్రమబద్దీకరణ, లులుమాల్కు భూ కేటాయింపులు వంటి అంశాలపై వరుస ప్రశ్నలు సంధించారాయన. ఇప్పుడు తాజాగా భీమవరం డీఎస్పీ వ్యవహారశైలి వివాదాస్పదం కాగా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేశారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి మరణంపై నివేదిక కోరారాయన. ఇలా అంశం ఏదైనా, పరిస్థితి ఎలా ఉన్నా ప్రశ్నించడాన్ని మాత్రం ఆపలేదు పవన్. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే గాని ఇప్పుడు అధికారం ఉండి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ ఇలా ప్రశ్నలు లేవనెత్తడం చూస్తుంటే నిర్ణయాత్మక ప్రతిపక్ష బాధ్యతలు కూడా జనసేనే పోషిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. నిజానికి వైసీపీకి ప్రతిపక్ష హోదా రాలేదు. వైసీపీకి డబుల్ సీట్లు గెలుచుకుంది జనసేన. అవ్వడానికి అధికార పక్షమే అయినా ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు జనసేనకే ఉన్నాయి. దీంతో ప్రతిపక్ష పాత్ర కూడా జనసేనే పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలను కేటాయించిన సంగతి తెలిసిందే. కీలక మంత్రిత్వ శాఖతో పాటు పవన్ ఒక్కరికే డిప్యూటీ సీఎం హోదా కల్పించారు చంద్రబాబు. మిగతా మంత్రుల కంటే గౌరవం దక్కాలన్న కోణంలో ప్రత్యేక ఛాంబర్ను ఏర్పాటు చేశారు. అధికారిక నివాసంతో పాటు క్యాంపు కార్యాలయాన్ని సైతం కేటాయించారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీఎం ఫోటో ఉండటం సాధారణం. ఈసారి తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబు ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ ఫోటోలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక కాన్వాయ్ని సైతం ఏర్పాటు చేశారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అన్నది. ముఖ్యమంత్రితో సమాన గౌరవం అందుకుంటున్న ఏకైక ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ మాత్రమే అంటున్నారు. సీఎం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మిగతా శాఖలను కూడా పర్యవేక్షిస్తుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ సీఎం బాధ్యతలు చూస్తున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారత రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవిపై స్పష్టమైన నిబంధనలు లేవు. ఇది రాజకీయ సంప్రదాయంగా ఏర్పడిన పదవి మాత్రమే. రాజ్యాంగబద్ధమైన అధికారం దీనికి లేదు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనప్పుడు ఆయన బాధ్యతలను తాత్కాలికంగా నిర్వహించడానికి ఒక సీనియర్ మంత్రి లేదంటే ఉప ముఖ్యమంత్రిని నియమించడం ఆనవాయితీ. ఈ నియామకం ముఖ్యమంత్రి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. గవర్నర్ లేదా రాజ్యాంగ సంస్థలు ఈ ప్రక్రియలో ఎలాంటి పాత్ర పోషించవు. జనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికారికంగా పవన్ ఇన్ఛార్జి సీఎం బాధ్యతలు చూస్తారని ఎవరూ ప్రకటించకపోయినా అన్ని శాఖలను ఆయన పర్యవేక్షిస్తున్న తీరు మాత్రం అదే నిజమనిపించేలా ఉందని అంటున్నారు.